హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వచ్చేసాం భలే బంతి భోజనం అనే ప్లేస్కి. ఆల్రెడీ ఇంతకు ముందు షూట్ చేసాము. ఈరోజు స్పెషల్గా ఇక్కడ బిగ్ బనానా లీవ్స్ వచ్చాయి, ఎవరన్నా ఇద్దరు పర్సన్స్ వచ్చినప్పుడు తినడానికి బాగుంటుంది అని చెప్పి అంటే ఇక్కడికి వచ్చాం అనమాట. సో ఈరోజు నేను నా ఫ్రెండ్స్తో వచ్చాను. వీళ్ళిద్దరూ ఒక బనానా లీఫ్ తీసుకున్నారు, మేమిద్దరం ఒక బనానా లీఫ్ తీసుకున్నాం అనమాట. సో ఇక్కడ నార్మల్గా అయితే దీనికి లాస్ట్ టైం చేసిన దానికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఫస్ట్ చేసినప్పుడు 749 ఉంది అన్లిమిటెడ్ నాన్ వెజ్ బంతి భోజనం. కాకపోతే ఇప్పుడు ఏంటంటే పెద్ద బనానా లీఫ్ వస్తుంది. ఈ ఎక్స్పీరియన్స్ కోసం కావాలి అనుకుంటే ఇద్దరు కూర్చొని తినొచ్చు. ఇంతకుముందు సింగిల్ పర్సన్కి ఎలా వచ్చిందో ఇప్పుడు కూడా సింగిల్ పర్సన్కి అలా ఇద్దరికి ఇస్తారనమాట. దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు, కాకపోతే బనానా లీఫ్ మాత్రమే డిఫరెన్స్. అండ్ కౌంట్ కూడా ఇప్పుడు బిగ్ బనానా లీఫ్లో తిన్నా కానీ 749 అది 2 times కౌంట్ అవుతుంది అనమాట. ఎవరికి వాళ్ళకి సపరేట్గానే వడ్డిస్తారు. సో అసలు ఏమేమి ఉన్నాయి ఈరోజు బుఫేలో అని చెప్పి చూస్తే, వాటర్ బాటిల్, వెల్కమ్ డ్రింక్ ఇవంతా కామన్ కదా. నాన్ వెజ్ స్టార్టర్స్ 2 types వస్తాయి, స్వీట్, హాట్, పూరి, ఫ్లేవర్డ్ రైస్ 2 types, బగారా రైస్, ఘీ, రాగి ముద్ద, పాపడ్, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఫిష్ పులుసు ఆర్ ఫ్రై, ప్రాన్స్ కర్రీ, ఎగ్ కర్రీ ఆర్ ఫ్రై, వైట్ రైస్, పప్పు, సాంబార్, రసం, కర్డ్, రైతా, ఐస్ క్రీమ్, 2 pickles ఆర్ 2 కారాలు, 2 నాన్ వెజ్ పికల్స్ అండ్ 1 స్వీట్ పాన్. ఇది ఈరోజు ఇక్కడ ఉన్న లిస్ట్ అనమాట. వెజ్ కూడా ఉంది. వెజ్ ఆల్రెడీ చెప్పాను, 549 rupees పర్ హెడ్ అనమాట. ఇక్కడ మేము నలుగురం కూర్చున్నాం కాబట్టి 749 కౌంట్ అవుతాయి. సో లేట్ చేయకుండా ఏమేమి ఐటమ్స్ ఈరోజు స్పెషల్స్ ఏమున్నాయో లేట్ చేయకుండా తినేద్దాం. లెట్స్ గో. వెల్కమ్ డ్రింక్, అది బీట్రూట్ స్వీట్, రవ కేసరి. ఓకే, వేడివేడిగా పొగలు వస్తున్నాయి రవ కేసరి. మా రాజుగారు ఆల్రెడీ తినడం మొదలెట్టేశారు. చూద్దాం ఎంత ఫినిష్ చేస్తారు. గారే నాకైతే ఫుల్ ఆకలిగా ఉంది, ఎప్పుడు పెడతారా అని చెప్పి ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నా. గొట్టాలు మా ప్లేట్లోకి ఎందుకు చూస్తున్నారు రాజుగారు? మీ ప్లేట్లో ఉన్నాయి కదా. సో చికెన్ స్టార్టర్స్ వచ్చినాయి, 2 types ఆఫ్ చికెన్ స్టార్టర్స్. నువ్వేంటి లొట్లేస్తున్నావు? పెడుతున్నారు ఇప్పుడే. మా శ్రీహరి ఫుల్ ఆకలి మీద ఉన్నాడు, లొట్లేస్తున్నాడు ఇందాక నుంచి వాళ్ళు తెచ్చుకున్న దగ్గర నుంచి. చికెన్ 65, మటన్ కర్రీ, ఎస్. ఇది వచ్చేసి చికెన్ కర్రీ. ఓకే, వావ్, ప్రాన్స్. ఇది వచ్చేసి ప్రాన్స్ కర్రీ. నువ్వు తింటావా ప్రాన్స్? అన్నీ తినేస్తావు, మిగులుస్తావా నాకేమన్నా? తినేవాడు కూడా చెప్పడేలా. దిస్ ఈజ్ ఎగ్ బుర్జీ. తినేవాడులా మాట్లాడుతున్నాను. నేను ఆగలేకపోతున్నా, చికెన్ తింటున్నా. ఓ, ఫిష్ ఫ్రై. చికెన్ 65. నాన్ వెజ్ పికల్స్, మటన్ అండ్ చికెన్. ఓకే, వేరే లెవెల్ ఉంది టేస్ట్. వావ్, పూరి. చాలా ఐటమ్స్ వేస్తున్నారు కదా, 35 items ఏమో ఉన్నాయి. నార్మల్గా ఒక మనిషి అంటే కంప్లీట్ చేయడానికి కష్టం, వీళ్ళు డబల్ డోస్ వేస్తున్నారు. ఇద్దరం కూర్చున్నాం కాబట్టి ఒకే లీఫ్లో. నాకు ఎంతో ఇష్టమైన రాగి ముద్ద. మా రాజుగారు ఆల్రెడీ రాగి ముద్ద లాగిచ్చేస్తున్నారు ఫోన్ పట్టుకుని. రాగి ముద్ద నెయ్యి, ఇట్స్ ఎ గుడ్ కాంబినేషన్. కొబ్బరి అన్నం, పులిహోర, బగారా రైస్ అండ్ వైట్ రైస్. కొబ్బరి పాలతో చేస్తారు, కొంచెం కొబ్బరి రైస్ చేస్తారు. మాకు బాగా ఫేమస్. వావ్, వేరే లెవెల్ ఉంది టేస్ట్ అయితే. ఒక్కొక్కటి ట్రై చేస్తుంటే రాజుగారు అయిపోద్దేమోనని స్లోగా తింటున్నారు.
కాబట్టి సెకండ్ పీస్తో స్టార్ట్ చేద్దామని. వావ్, అని ఇందులో ముండ్లు లేవు అనిపిస్తుంది, అందుకే ఇలాగే తినేస్తాం. ఒకసారి ఇది కూడా ట్రై చేద్దాం. బీట్రూట్ స్వీట్. ముండ్లు లేవు కదా. బీట్రూట్ చాలా మంచిది ఆరోగ్యానికి, తెలుసా మీకు? బ్లడ్ పట్టింది. ఇవే కాకుండా వీటితో పాటు వెజ్ కర్రీస్ కూడా ఇస్తున్నారు. గుత్తి వంకాయ, బెండకాయ కర్రీ, నాకు ఇష్టమైన బెండకాయ, బీరకాయ కర్రీ, వావ్, పప్పు, సాంబార్, రసం, పచ్చి పులుసు, రైతా అండ్ కర్డ్. సో ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఐస్ క్రీమ్ విత్ పాన్ కూడా ఇస్తారు. అండ్ వెజ్ పికిల్స్ అనమాట, కారం పొడి ఒకటి, ఇంకా 2 types ఆఫ్ పికిల్స్. ఆవకాయ పికిల్, అది బీరకాయ, బీరకాయ రోటి పచ్చడి, కందిపొడ, కరివేపాకు పొడా. ఓకే, సో టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది. అన్నీ బాగున్నాయి, ఒక్కొక్కటి టేస్ట్ చేస్తున్నా. నేనైతే ఫస్ట్ ఫిష్లో ఉన్న అన్ని గుండె తీసేసి ఒకటేసారి తిందామని. ఈ అబ్బాయి ఏంటి ఎలా ఉన్నాడు అనుకుంటున్నారా? ఆయన అంతే. ఆహా, గారే ఇంత క్రిస్పీగా ఉందో తెలుసా? మీరు తిన్నారా గారే? క్రిస్పీగా ఉంది కదా. మీకు ఏం నచ్చింది స్టార్టర్స్లో ఐటమ్? గట్టిగా మాట్లాడండి. నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ చాలా బాగుంది. అన్నిట్లో ఏది నచ్చింది? ఇంట్లో ఫిష్ నాకు చాలా బాగా నచ్చింది. తినేసారా? నవిలి పారేసారుగా. సో ఇప్పుడైతే నేను రాగి సంకటి ట్రై చేశాను విత్ చికెన్ అండ్ మటన్ కర్రీ కూడా. రెండు కూడా చాలా బాగున్నాయి టేస్ట్. అండ్ ఒకసారి ప్రాన్స్ ట్రై చేద్దాం. ప్రాన్స్ కూడా చాలా బాగుంది. మరీ టూ మచ్ స్పైసీగా కాకుండా, మరీ చప్పగా కాకుండా మీడియం స్పైస్ ఉంది. ఎలాంటి వాళ్ళకైనా సరిపోతుంది అనమాట. అండ్ స్టార్టర్స్ 2 చికెన్ తిన్నాను అండ్ ఫిష్ కూడా తిన్నాను, అది కూడా సూపర్ ఉన్నాయి. అండ్ స్వీట్స్ 2 కూడా బాగున్నాయి. పూరీ కాంబినేషన్ విత్ మటన్ కర్రీ అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ కొబ్బరన్నం కూడా టేస్ట్ చేశాను, చాలా డిఫరెంట్ టేస్ట్ ఉందన్నమాట, బాగుంది ఇది కూడా. కొబ్బరి లిటరల్లీ తెలుస్తుంది తింటుంటే, బాగుంది. వడ కూడా టేస్ట్ చేశాను, వడ కూడా చాలా క్రిస్పీగా సూపర్ అంటే సూపర్ ఉంది విత్ చికెన్ కాంబినేషను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకసారి ఇది కూడా ట్రై చేసేద్దాం. దిస్ ఈజ్ పులిహోర. వేడి వేడి పూరి, బా పులిహోర అయితే వేరే లెవెల్లో ఉంది. సో చూసారు కదా, అన్నీ ఫినిష్ చేస్తాను 1 by 1, కొంచెం ఇద్దరు ఉన్నాం కాబట్టి. సో మా రాజుగారు వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు ఫినిష్ చేయడానికి. ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి, అన్నీ ఫస్ట్ ఒక్కొక్కటి ట్రై చేశాను, మీకోసం చెప్పాను అనమాట. అండ్ మర్చిపోయాను చెప్పడం, నాన్ వెజ్ పికిల్స్ అండ్ వెజ్ పికిల్స్ సూపర్ అంటే సూపర్ అని ఆల్రెడీ ఇంతకు ముందు ట్రై చేశాను, మళ్ళీ ఇప్పుడు కూడా తిన్నాను, చాలా టేస్టీగా ఉన్నాయి. సో తప్పకుండా రావాల్సిన ప్లేస్ అంటే ఇన్ని ఐటమ్స్ ఎంజాయ్ చేయాలి, అన్నీ కూడా టేస్ట్ సూపర్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా రావాల్సిన ప్లేస్. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీరు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వాలి అని ఉంటే తప్పకుండా భలే బంతి భోజనంకి వచ్చేయండి. ఇది రోజు వ్లాగ్, మరో వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటున్నాను, బాయ్.